ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోతి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇవాళ మన గూడూరు మార్కెట్లోనే ఉన్నారు. ఇవాళ గూడూరు మార్కెట్లో వచ్చి మనకి 4 months 4 నెలలు 5 నెలలు పొట్టేడు పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి, కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం. ఈ వారం మనకి గూడూరు సంతలో పొట్టేలు పిల్లలు అనేది మాత్రం ఎక్కువ రేట్లు అనేది ఉన్నాయి బారు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి ఓ పిల్ల పడిపోయింది చూడా బెసనమా పిల్ల పడింది చూడు. ఈ వారం మనకి మన సబ్స్క్రైబర్స్ ఓకేనా ఓకే ఓకే రైల్వే కూడా ఓకే ఓకే ఓకే. ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో అనేది 4 నెలలు 5 నెలల పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి, కొనుగోలు ఎలా జరిగాయని చెప్పాలంటే నేను ఉదయాన్నే మన సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారు. వాళ్ళకి మొత్తం 150 పొట్టేల పిల్లలు అనేది ఇప్పించాను నేను. ఆ వీడియో కూడా దీంట్లో వస్తుంది. కానీ రేట్లు మాత్రం ఈ వారం ఎట్లున్నాయన్నా మీరే చెప్పండి. రేట్లు బాగా పెరుగున్నాయి ఈ వారం, భయంకరంగా ఉన్నాయి. అంటే భారీగా రేట్లు అనేది పెరుగున్నాయి, కొనుగోలు కూడా అలాగే జరుగున్నాయి. అంతే కదా. రేట్లు ఎవరు తగ్గినాయి? నీ పెద్ద పొట్టేళ్ళు అమ్మలేదు అనేసి రేట్లు తగ్గినాయా? నేను పెద్ద పొట్టేళ్ళు అమ్మలేదని రేట్లు తగ్గినాయి అంట. వీటి కాడికి వస్తే 20,000 చెప్తారు. ఏడ కొనాలి ఒకటినే 20,000 అమ్మతాయ్యా. ఎందుకంత రేట్ల సంతకు వచ్చేవారు చేసుకోండి. రేపు రైతులు కాడికి పోయినా కూడా మీ దొడ్లు కాడికి పోతే 20,000 చెప్పినాడు ఈడ్చి బయట దోసి పోండి అంటారు. నీ అమ్మలేదని నీ పెద్ద పొట్టేళ్ళయ్యా 19,000 కడిగితే ఇచ్చేయి నీకు వస్తే. ఓకేనా. ఈ 4 months 5 months పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒకసారి. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత. ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకనే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది. ఓకేనా. ఇది గూడూరు టౌన్ అంటే మనకి తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న. ఇది మనకి నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు అనేది వస్తుంది. ఇది గూడూరు టౌన్ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరకల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ప్రతి శుక్రవారం వారంలో ప్రతి శుక్రవారం అనేది మనకి సంత అనేది జరుగుతుంది. ఓకేనా. ఇక్కడైతే మనకు ఒక కట్ట 4 months 5 months పిల్లలు అనేది ఉన్నాయి. ఇంకా రేట్లు మార్కెట్ భారీగా ఉంది అని నేను చెప్తున్నాను. నేను చెప్పే కంటే ధరలు అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఏం చెప్తున్నారో మీరే వినండి. కొనుగోలు ఏదైనా జరుగుతుంటే ఎంత కొన్నారనేది అవి కూడా చూపిస్తాను. మీకే అర్థమైపోతుంది మార్కెట్ పెరిగిందా తగ్గిందా అనేది మీకు అర్థమైపోతుంది. ఇక్కడ లైవ్ వెయిట్ వాటి ఏజ్ అనేది మాత్రం చూపిస్తారు. ఇంకా రేటు వాళ్ళు ఎంత చెప్తారో మీరే వినండి. అంతేనండి. అంతే కదండి. అంతే అంతే ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి 4 months 5 months ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కొన్ని 4 months పిల్లలు ఉన్నాయి, 5 months పిల్లలు అనేది ఉన్నాయి. మొత్తం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ఏం చెప్తున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇది లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంత వరకు 15 నుంచి 20 కిలోల మధ్యలో 15 నుంచి 20 కిలోల మధ్యలో అనేది వస్తాయి. జోడి ఏం చెప్తున్నారో చూద్దాం. ప్రసన్నమా పోయిన నాకు వీడియో తీసాను కానీ స్పీకర్ మైక్ ఆన్ చేయడం రావాలంటే వద్దా ఎన్ని వద్దు, నువ్వు ఏం చెప్తావు అదే చెప్పు. అంటే నువ్వు అక్కడ చెప్పేది కాదు. ఇప్పుడు దాకా 4-3 అమ్మింది కాదు. ఇక్కడ కట్ట మీద ఏం చెప్తున్నారు? 500 కూడా వేసి 20,000 చెప్పండి. ఇంతకుముందు ఈ 15,500-16,000 చెప్తున్న వాళ్ళు ఈరోజు 19,500 చెప్తున్నారంటే ఏం కొనాలి? సంతకు వస్తారు జనాలు చెప్పండి. ఓకే. ఇల్లు 50 ఈ కట్ట అనేది మనకి 5 months వెనకాల కనిపించేది 5 months వస్తాయి. ముందు అనేది 4 months వస్తాయి. 4 months 5 months పిల్లలు అనేది మనకి జత అనేది మనకి 20,000గా చెప్తున్నారు. సారీ 19,500. జోడి మనకి 19,500గా చెప్తున్నారు. ఇంకా మీరు అంత రేట్లు చెప్తుండేది మీరు అర్థం చేసుకోండి. మార్కెట్ భారీగా చెప్తున్నారు. కొనుగోలు కూడా కొంటున్నారు మన వాళ్ళు. మళ్ళీ ఎంతకు అమ్మాలనే తెలియడం లే. కొనేటప్పుడు రేటు పెడతారు, అమ్మేటప్పుడు మాత్రం అమ్మలేదని బాధపడాలి. ఓకే. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా మనం చూపిస్తారు. ఈరోజు మనకి మార్కెట్ అసలు ఎలా ఉందనేది మీకే అర్థమైపోయింది. నేను చెప్పే కంటే ఏమో అమ్మేవా ఒక్క పిల్లని పెట్టుకోనా? ఓకే. ఇక్కడ వచ్చేసి 4 months 5 months మధ్యలో పిల్లలు 4 months 5 months పిల్లల మధ్యలో అనేది ఉన్నాయి. రేట్ అనేది చూడండి. ఇది కూడా భారీగా చెప్తున్నారు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కోసం అడిగా రేట్ అనేది చెప్పా. మామ కొట్టబాకు నిన్ను కొడతావు. ఓకే. 4 months 5 months మధ్యలో పిల్లలు 4 months 5 months మధ్యలో పిల్లలు. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ఏం చెప్తున్నారనే చూద్దాం ఒకసారి. అన్ని ఒక బ్యాచ్ అమ్మినట్టు ఎన్ని మామ ఈ కట్ట ఎన్ని? కట్ట ఎన్ని? 24 ఏం చెప్తున్నావా? 18,000. ఏ పిల్లలు ఎంత నిన్న వారం
16,500 చెప్పారు. 15,500, 16,500 చెప్తున్నారు. నిన్న వారం చెప్పు. ఈ వారం నువ్వు చెప్పిన 18,000. ఈరోజు మీరు చెప్తున్నారు కానీ ఓకే. ఈ కట్ట అనేది మనకి 24 పొట్టేలు ఉన్నాయి. 24 పొట్టేలు ఉన్నది. ఇక్కడి నుంచి ఆ చివరి వరకు 24 పొట్టేలు ఉన్నాయి. 4 months 5 months మధ్యలో పిల్లలు. జోడీ అనేది మనకి 18,000గా చెప్తున్నారు. చూసారు కదా, 18,000 అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. 4 months 5 months మధ్యలో పిల్లలు. 4 months పిల్లలు ఉన్నాయి, 5 months పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి. ఈ కట్టే మనకి 18,000, 9,000 అనేది పిల్లలు చెప్తున్నారు. లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే 15 కిలోలు యావరేజ్ మీద 15 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. నిన్న వారం ఇదే పిల్ల 16,500, 15,500 ఆ మధ్యలో బేరం చెప్పారు. కానీ ఈ వారం అనేది మనకి 18,000 అనేది రేట్ చెప్తున్నారు. ఇక మీరే అర్థం చేసుకోండి మార్కెట్ ఎలా ఉందనేది. కొన్ని పిల్లల కొనుగోలు జరుగున్నాయి. ఎంత కొన్నారో ఆ కట్టలు అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇక్కడ వచ్చి ఈ కట్ట అనేది కొనుగోలు జరిగింది. ఎంత కొన్నారేందో చూపిస్తా. ఇవి వచ్చేసి మనకి 4 months 5 months పిల్లలు అనేది ఉన్నాయి. ఇవి లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే నాకు తెలిసి 15 కిలోలు యావరేజ్ మీద 15 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఈ జత ఎంత కొన్నారు, ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి చూద్దాం. 4 months ఉన్నాయి, 5 months పిల్లలు అనేది ఉన్నాయి. తమ్ముడు కొన్నారా? ఎంత పడింది రేటు? ఎంత కొన్నారంట? ఎవరు లేరా కొన్నోళ్ళు? సిగ్గుపడబాకు, నీ గురించి చెప్తున్నాను. చేతి మళ్ళీ ఉండవా, ఎటు చూడవా. మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టారు. ప్రతి ఒక్కరు మన ఛానల్లో ఆయన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మనే కదా మామా, మనే కదా పిల్లలు? నువ్వు ఇప్పించావా? నిజం చెప్పు అన్నా, నువ్వేనా కొనింది? అప్పుడు తిట్రా. ఎన్ని పిల్లలు ఉన్నాయి? 37. ఎంతగా? 37 పిల్లలు ఇప్పించాను. ఎంత పడింది నా జోడి? 14,500 పడింది. ఎంత? 7,150. రేట్ కరెక్ట్గా చెప్పు. ఇప్పించినోడు కరెక్ట్గా చెప్పు. అంతే. 14,300. 14,400. ఓకే. కానీ ఈ బ్యాచ్ అనేది మనకి కొంచెం, ఈ బ్యాచ్ మాత్రం పిల్లలు అనేది ముందు మనకి 4 months పిల్లలు అనేది ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసి 5 months పిల్లలు అనేది ఉన్నాయి. కానీ క్వాలిటీ పిల్ల అనేది లేదు. ఇక్కడ క్వాలిటీ అనేది లేకపోవడం వల్ల మీకు రేట్ అనేది, క్వాలిటీ అంటే మీరే చూడండి. ఇక్కడ పిల్లలు ఎలా ఉన్నాయి చూడండి. ఇలాంటి పిల్లలు కూడా వస్తున్నాయి. ఇలాంటి పిల్లలు వచ్చినప్పుడు రేట్ అనేది తగ్గొచ్చు. క్వాలిటీ అనేది పిల్ల రంగు కానీ క్వాలిటీ అనేది లేదు. అందువల్ల ఈ రేట్ అనేది నాకు తగ్గిందని అనుకుంటున్నా. ఇక్కడ మళ్ళీ 3 months అనేది కూడా కొన్ని ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. 3 months పిల్లలు అనేది కూడా ఉన్నాయి. జోడీ మనకి 14,300 14,300 మీద ఈ బ్యాచ్ అనేది సేల్ అయి ఉన్నాయి. ఇంకేదైనా కట్టలు అనేది చాలా వరకు అయితే ఆగున్నాయి. కానీ రేట్లే కొద్దిగా ఎక్కువ అనేది చెప్తున్నారు. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి. అమ్మేదాన్ని తీసుకొచ్చారో కొన్నారో మరి చూద్దాం. ఇక్కడైతే 3 months 4 months మధ్యలో పిల్ల. ఏమన్నా కొన్నారా? అయిందా? అమ్మేటియా? అమ్మేటే కొన్నారా? ఎంత పడింది నా జత? 13,500. ఓకే. ఈ బ్యాచ్ అనేది మనకి 3-4 months అంతే. 3 నెలలు 4 నెలలు మధ్యలో ఏమన్నా అయిందా? ఓకే. ఈ బ్యాచ్ అనేది మనకి 3 నెలలు 4 నెలల మధ్యలో పిల్లలు. 3 నెలలు 4 నెలల పిల్ల అనేది ఉంది. జోడీ అనేది మనకి 13,500. తీసేయి, ఓటు తీసేసేయండి. అదే ఓటు తీసేయన్నా, పిల్లలు ఓటు తీసేసేయి. ఆ మెల్లిపడిపోయి పిల్లలు వదిలేసి ఒకరోజు సతా ఇచ్చుకుని పేక ఇచ్చుకునింది కదా, వదిలేసాయి. పక్కకి లాగి దాన్ని వదిలేసి లాస్ట్లో కట్టుకోవచ్చు. వదిలే, ఇంకేం కాదు. వదిలే, పిల్లల మధ్యలో వదిలే. ఓకే. జోడీ అనేది మనకి 13,500 మీద ఈ బ్యాచ్ అనేది కొన్నారు అన్న వాళ్ళు. కానీ పిల్లలు అనేది మిల్లిపడడం వల్ల పడిపోయింది. అందువల్ల దాన్ని ఓడి తీశారు మన వాళ్ళు. పర్లా, పిల్లలు అనేది మనకి 13,500 ఒక రీజనబుల్ రేట్కే వచ్చాయి ఈ కట్ అయితే. ఇంక ఇక్కడ మనకి 4 months 5 months పిల్లలు అనేది ఉన్నాయి. ఏం చెప్తున్నారు అనేది చూద్దాం ఒకసారి. రేట్లు అయితే కొద్దిగా వారం ఎక్కువగానే చెప్పడం వల్లే పిల్లలు చాలా వరకు అయితే ఆగున్నాయి. కొనుగోలు జరిగాయి, ఉదయాన్నే జరిగాయి. ఆ టైంలో నేను వీడియో తీయడానికి కుదరలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక బ్యాచ్ సేల్ అయినట్టున్నాయి. ఇక్కడ కూడా ఒక బ్యాచ్ కొన్నట్టున్నారు. ఎంత కొన్నారో చూద్దాం. ఇవి వచ్చేసి 4 months అనేది వస్తాయి. 4 months అనేది ఏజ్ వస్తుంది. ఏమో అయిపోయినాయా? 14,200 ఉందా? బేరం అయింది అదే కదా? వాళ్ళేనా వేరే వాళ్ళ? వేరే వాళ్ళకి. ఓకే. ఈ బ్యాచ్ అనేది అవును వంద ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నేను అదే చెప్పలా, ఆయన వెళ్ళిపోయి ఇంకేం వస్తారులే అంటే మీరు
ఎన్ని పిల్లలు? 15 పిల్లలు. 15 పిల్లలు. ఎంత? 14,200 మీద. ఓకే, నీ కట్ట అనేది మనకి 14 పిల్లలు అనేది ఉన్నాయి మనకి. పిల్లలు అనేది ఒకసారి చూపిస్తా. ఈ కట్ట అనేది సేల్ అయ్యింది మనకి. 4 months అనేది ఏజ్ ఉంటుంది, 4 నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. జత ప్రైజ్ అనేది మనకి 14,200. జోడీ అన్నప్పుడు మనకి 2 పిల్లల గురించి చెప్తున్నాను. లైవ్ వెయిట్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి లైవ్ వెయిట్ చెప్తున్నారు. జోడీ మనకి 14,200 మీద ఈ బ్యాచ్ అనేది కొనుగోలు జరిగింది. లైవ్ వెయిట్ అనేది మనకి 14 కిలోలు. లైవ్ వెయిట్ అనేది ఒక పిల్ల అనేది మనకి 14 కిలో అనేది యావరేజ్ మీద 14 కిలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి. రేట్ అనేది ఇంక మీరు అర్థం చేసుకోండి. మేకలు వస్తున్నాను వస్తుంది. ఇవి కూడా కొన్నట్టున్నారు. ఏవయా అమ్మిందా? ఎంత పోయినా? 12,100. ఓకేనా, ఈ బ్యాచ్ అనేది మనకి 3 months అనేది ఏజ్ ఉంటుంది, 3 నెలలు అనేది ఏజ్ ఉంటుంది. 12,000 జోడీ అనేది మనకి 12,000 మీద అనేది ఈ బ్యాచ్ అనేది సేల్ అయిపోయినాయి. అక్కడ 4 months 5 months కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్దాం ఒకసారి. ఏం బెదరాడు, ఏం బాగున్నావు? ఎండలకి ఏడన్నావు? నా చెట్ల కింద పోతున్నావా? కంపకార చెట్ల కింద పోతున్నా. కంపకార చెట్లు అన్నా దూరుతున్నావు అని కాదు బాబా, ముళ్ళు గుచ్చుకుంటాయి. ఏమన్నా తంగేడు చెట్లు లేకపోతే నిమ్మ చెట్లు కిందకు, నిమ్మ చెట్లు కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి అనేనా? బా, ఎన్ని ఉన్నాయి కట్ట? 35 పిల్లలా? ఏం చెప్పండి జత? 14,500. ఓకే, ఇది వచ్చేసి మనకి 3 months 4 months మధ్యలో వయసు కదా, 3 నెలలు 4 నెలల మధ్యలో అనేది వయసు ఉంది. జోడీ అనేది మనకి ఎంత? 14,500. 14,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా, ఖచ్చితంగా బేరాలు అయితే ఉన్నాయి. లైవ్ వెయిట్ విషయానికి వచ్చుకుంటే 13 కిలోలు కదా, యావరేజ్ మీద మనకి 13 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. జోడీ అనేది మనకి 14,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి. ఏమన్నా దాన్ని పడుకోబెట్టావా? ఎండకి అది ఏంది భలే బుణుకునిందే? ఎండకి బాగా బుణుకునింది అది. అదే అదే అన్ని ఏ అమ్మలా ఇవి ఉండయా? ఎన్ని కట్ట? 23 పిల్లలు. ఏముండదు, ఏం చెప్పండి రేటా? 17,500. ఓ, జనాలు భయపడతారా? ఎన్ని ఆడవాళ్ళు కొడతారంటే ఇప్పుడు ఈ అమ్మ వాళ్ళే ఈ 2 రేట్లు చెప్తే రేపు సంతకి ఎవరు రారు. ఈ 3 నెలలు కాదు, రేట్ చెప్పు నువ్వు, దాని దగ్గర రేట్ చెప్పాలి. పిల్లల వయసు ఎంత? 3 నెలలు 4 నెలలు ఉంటాయి. 3 నెలలు 4 నెలల పిల్లలు 8,500 చెప్పావు. అవి వస్తే చిన్నపిల్లలు ఉన్నాయిగా, అవి 4 పిల్లలు ఏముంది ఎట్టయితే మాత్రం. కానీ రేట్ ఎక్కువ అబ్బా, మీరు ఏమన్నా ఉన్నాయని రేట్ అయితే కొద్దిగా ఎక్కువే. ఓకేనా, వచ్చేసి మనకి 3-4 months కదా, అక్కడ వచ్చేసి మనకి 3 months పిల్లలు వస్తాయి. ఈ మధ్యలో పిల్లలు అనేది మనకి 4 months పిల్లలు వస్తాయి. జోడీ అనేది మనకి 17,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది. కాదన్న వెంకీ మనగోటి పిల్లలు అయితే చూడండి, మార్కెట్ ఇప్పుడు మన టైం 9 అవుతుంది. ఎన్ని కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయో, ఎందుకంటే రేట్లు భారీగా చెప్పడం వల్ల ఈ కట్టలు మొత్తం ఆగిపోయాయి. కొనుగోలు జరిగాయి, ఉదయాన్నే కొనుగోలు జరిగాయి. 16,500, 17,000, 15,000 పైనే పట్టాయి. కానీ 15 లోపల బేరాలు అనేది తక్కువ జరిగాయి. 4 months 5 months పిల్లలే 15,500, 16,000, 16,500, 17,000 ఈ మధ్యలో కొనుగోలు అనేది జరిగాయి. ఆ టైంలో వీడియో తీసుంటే బాగుండేది. కానీ ఆ టైంలో మన సబ్స్క్రైబర్స్ వేలూరు నుంచి అనేది వచ్చారు. ఏలూరు నుంచి మనకి 2 బండ్లకు అనేది లోడ్ చేసాం. నైటే మనం 1 గంటకల్లా కొనేసి 2 బండ్లు పంపించాం. మిగతా వాళ్ళు లోకల్ నెల్లూరు పక్కన కొంతమంది వచ్చారు. వాళ్ళకి 20-30 పిల్లలు ఇప్పిస్తూ కొంచెం బాగా లేట్ అయిపోయింది. అందువల్ల వీడియో తీయడానికి కుదరలు. ఆ టైంలో వాళ్ళకి బండికి లోడ్ చేసి పిల్లలను అనేది పంపించి ఈ లోపల లేట్ అయిపోవడం వల్ల ఆ టైంలో కొనుగోలు జరిగిన వీడియోస్ చేయలేకపోయాను. ఉండే పిల్లలు కూడా ఎందుకు ఆగిపోయాయి అంటే రీజను, ఈ వారం భయంకరంగా భారీగా చెప్తున్నారు. ఇంత రేట్లు పెట్టి కొన్నామంటే మళ్ళీ మనం అమ్మేటప్పుడు ఇబ్బంది పడతాం. కానీ ఎందుకు చెప్తున్నాను అది మీరు అర్థం చేసుకోండి. మార్కెట్ లేనప్పుడు చూసి అనేది కొనుక్కోండి. ఎక్కువ రేట్లు కొన్నారంటే మళ్ళీ మీరు అమ్మేటప్పుడు అది మనకి కటింగ్ పర్పస్ మీద వెళ్ళాలి. అది ఎన్ని కిలోలు ఉంటుంది, ఎంత మార్కెట్ రేట్ ఉందనేది లెక్కే కొంటారు. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే మామూలుగా లెంత్ వీడియో వచ్చేది, కానీ ఈరోజు చూపించడానికి కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి. అడిగేదానికి మనకి కట్టలు అనేది రేట్లు ఆగిపోయి ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలైతే చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి. ఇవి మనం అన్ని రేట్లు చూపించాం. ఇవి వచ్చేసి 20,000 అనేది 19,500 చెప్పారు ఈ బ్యాచ్.
ఇంకా పోతే మనకి ఇక్కడ ఆ బ్యాచ్ వచ్చేసి 18,000 చెప్పారు. ఈ కట్టలని మీకు చూపించాను, కొనుగోలు అనేది జరగల, చాలా వరకు అయితే కట్టలు అనేది ఆగిపోయినాయి. ఈరోజు గూడూరు మార్కెట్లో భారీగా రేట్లు చెప్తున్నారు, కొనుగోలు కూడా అట్లాగే జరిగాయి. కాబట్టి మనం కొనుగోలు జరిగిన రేట్లు కానీ చూపించుంటే మీకు ఇంకా బాగుండేది. కానీ ఆ టైంలో మన సబ్స్క్రైబర్కి పొట్టేళ్ళు ఇప్పిస్తూ వీడియోని తీయలేకపోయాను. ఇప్పుడైనా సరే మార్కెట్లో ఆగిపోయిన పిల్లలు రేట్లు ఎక్కువగా చెప్పడం వల్ల ఈ కట్టలు అనేది ఆగిపోయినాయి. ఓకేనా, ఇంకా మనకి ఇంకా మేకల వీడియో, గొర్రెల వీడియో ప్లస్ కటింగ్ పర్పస్ గొర్రెల వీడియో కూడా తీయమంటున్నారు. కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం మార్కెట్ వీడియోస్ ఇంకా ఉన్నాయి. గొర్రెల వీడియో ప్లస్ వచ్చేసి మేకల వీడియో, పెద్ద పొట్టేళ్ళు వీడియో అనేది చేయాలి. కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది లేవు అక్కడ, మొత్తం ఈరోజు తొందరగానే వెళ్ళిపోయారు అందరూ. నెక్స్ట్ వారం అయితే కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది చూపిస్తాయి. ఈ వారంలో మనకి మేకల వీడియో, పెద్ద పొట్టేళ్ళ వీడియో, గొర్రెల వీడియో, ఈ 3 వీడియోలు అనేది మనకి వస్తాయి. ఓకేనా, మార్కెట్లో అయితే ఈ వారం మనకి భారీగా పెరిగిందని చెప్పాలి రేట్లు. కొనుగోలు కూడా అట్లాగే రేట్లు అయితే ఈరోజు భారీగా అమ్మినాయి. ఇంకా లేదు, అయిపోయింది, టైం అయిపోయిందా. ఓకేనా, నెక్స్ట్ వారం అనేది చూద్దాం మార్కెట్ ఎలా ఉందని. ఈ వారం అయితే కొంచెం రేట్లు అనేది ఉన్నాయి, అందువల్ల ఈ కట్టలు అనేది రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల అయిపోయినాయి. నెక్స్ట్ వారం అయితే చూద్దాం. ఇక్కడ మనం లోడ్ పంపించాం కదా, నైట్ అని పంపించా, మొత్తం 113 పిల్లలు ఒక బ్యాచ్ పంపించా. వేరే వాళ్ళకి వచ్చేసి ఒక 30 పిల్లలు, మొత్తం ఏదైతే 150 పిల్లలని మన సబ్స్క్రైబర్స్కి ఇప్పించాము ఈరోజు. ఇక్కడ ఒక వీడియో తీయలేదు, మిగతా వాళ్ళు నైట్ కొన్న వాళ్ళు వేలూరు వాళ్ళు వీడియో అనేది చేశాను. అన్న వాళ్ళతో కూడా మాట్లాడిచ్చా, ఎన్ని పిల్లలు కొన్నారు, ఎందుకు కొన్నారు, ఎన్ని బ్యాచ్లుగా ఇప్పించాను అనేది నేను ఆ వీడియో చూసారంటే అర్థమవుతుంది. ఓకేనా, ఆ వీడియో చూస్తే మీకు ఎంతకి ఇప్పించాము, ఎంత కొన్నాం, మార్కెట్ ఏంటి అనేది ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓకేనా, ఈ వీడియోలోనే మనకి మన సేల్స్, మన సబ్స్క్రైబర్స్కి ఇప్పించిన వీడియో అనేది వస్తుంది. ఓకే, మన బండి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? గూడూరు సంత నుంచి విజయవాడ దగ్గర ఏలూరు పక్కన విలేజ్, విజయవాడ దగ్గర ఏలూరు దగ్గర విలేజ్. ఇప్పుడు మన బండికి ఎన్ని వేస్తున్నారు? 60 పిల్లలు వేస్తున్నారు. ఇప్పుడు ఈ 2 బండ్లు వెళ్తున్నాయి మనకి. ఈ బండిలో వచ్చి మన బండిలో వచ్చేసి 60 పిల్లలు, ఇంకా ఆ బండిలో వచ్చేసి మనకి 54, మొత్తం వచ్చేసి 113 అదే మన బండిలో వచ్చేసి 60 పిల్లలు, ఆ బండిలో ఇంకొక బండిలో వచ్చేసి 53, మొత్తం 113 పిల్లలు అయితే వేసాం. సరే అన్న మీ బండిలో వస్తాడు, ఆ బండి మీ వెనకాలే ఫాలో అవుతాడు. రేడింగ్ అవి చూపించావు కదా, సరే నువ్వు కొంచెం జాగ్రత్తగా అక్కడక్కడ ఆపుకుంటా చూసుకుంటావా అన్న. మీరు కూడా ఎట్టు వచ్చేయన్నా, ఏం కాలే, ఒక్క నిమిషం రేటు మాట్లాడదాం అన్న. ఎట్లా 3 బ్యాచ్లు ఇప్పించాం కదా, దాన్ని బట్టి అన్న. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం సార్ అడ్రస్ అన్న? మంది ఏలూరు దగ్గర సరే ఓకే. ఇప్పుడు మొత్తం మనం 3 బ్యాచ్లుగా కొన్నాం అన్న. ఇప్పుడు ఈ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 53 పిల్లలు, అవి ఎట్ట పడ్డాయి అన్న జోడి? 16,000. 5 months పిల్లలే ఎక్కువ ఉన్నాయి, 4 months పిల్లలే తక్కువ ఉన్నాయి. జోడి వచ్చి మనకి 16,000తో పడ్డాయి. మనం ఇంకో బ్యాచ్ తీసుకున్నాం 43 పొట్టేళ్ళు, అవి ఎంత పడ్డాయన్న మనకి? 23,000 అంటే మనకి 7 months 8 months మధ్యలో ఉంటుంది. 30 కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి. వీడియో తీయడానికి కుదరలా, నైట్ టైం కాబట్టి ఆ టైంలో వీడియో తీయలేదు. ఆ బండిలో 53, ఈ బండిలో వచ్చేసి మనకి 60, మొత్తం 113 పిల్లలు. మీకు దింపేటప్పుడు కూడా కౌంట్ చేసుకోండి ఒకసారి. ఈ బండిలో 60 పిల్లలు, ఆ బండిలో వచ్చి 53 పిల్లలు. ఎందుకంటే అక్కడక్కడ కొంచెం ఆపుకుంటా, 2 బళ్ళు చూసుకొని జాగ్రత్తగా పోండి అన్న, సరేనా? మళ్ళీ ఇంకోసారి రావాలి, మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఫస్ట్ టైం అంటున్నారు కాబట్టి మీకు మెడిసిన్స్ కానీ వాటికి ఏం దానా ఇవ్వాలా, నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కాల్ చేయండి, నేను లిస్ట్ చెప్తా, సరేనా? ఓకే, ఎలా ఉందన్న మీకు మామూలుగా మార్కెట్లోకి వచ్చారు? రేట్లు అయితే ఈ వారం మనం ఉదయాన్నే కొన్నాం కాబట్టి కొంచెం పర్లే అనిపించింది. మార్కెట్ ఎండబడిందంటే పిల్లలు తక్కువ ఉన్నాయి, రేటు మారద్ది, సరేనా? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? సరే అండి, అయితే ఆ బండిని కూడా కదలమను. ఓకేనా, ఈ బండికి అనేది మనకి మొత్తం 60 పిల్లలు, 4 months 5 months పిల్లలు అనేది 60 పిల్లలని లోడ్ చేస్తాం. జోడీ అనేది మనకి 16,000 మీద అయితే ఈ బ్యాచ్ అనేది ఇప్పించాను అన్న వాళ్ళకి. ఇంకొక బండి అక్కడ కనబడుతుంది కదా, ఆ బండికి వచ్చేసి మనం 53 పిల్లలు అనేది వేస్తున్నాం. 6 months 7 months అనేది మా ఎద్దులో ఏజ్ ఉంటుంది. లైవ్ వెయిట్ అయితే 25-30 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తుంది. అవి జోడీ వచ్చి మనకి 23,000తో ఆ బండిలో లోడ్ చేస్తున్నాం. పిల్లలు వీడియో తీయడానికి కుదరలేదు, ఎందుకంటే 1 గంటకే కొన్నాం పిల్లలు, అందువల్ల వీడియో తీల బండికి లోడ్ చేస్తూ కౌంటింగ్ చేస్తూ వాళ్ళ అమౌంట్ ఇప్పిస్తూ వీడియో తీయడానికి అయితే కుదరలేదు. ఏలూరు నుంచి అయితే మన అన్న వాళ్ళు వచ్చినారు. 2 బండ్లు అనేది ఈ వారం గూడూరు మార్కెట్లో. ఇప్పుడు టైం మనకి 3 అవుతుంది, 3 గంటలకల్లా 2 బండ్లు అనేది బయలుదేరుతున్నాయి. అన్న సరే
ఓకే, ఒక బండి అయితే బయలుదేరింది మనకి. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక సబ్స్క్రైబర్స్ వచ్చున్నారు, వాళ్ళు కూడా ఒక 100 పిల్లలు కావాలని వచ్చున్నారు. అవి కూడా అయిపోయిన తర్వాత మనకి మార్కెట్ వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తా. ఇది రెండో బండి మనది. సరేనా, అయితే అక్కడికి వెళ్ళినాక దింపినాక ఫోన్ చేయి, ఒకరోజు చూసుకుంటా జాగ్రత్తగా. సరే, ఫోన్ చేయి అయితే. ఓకే ఓకే, ఇది మనకి రెండో బండి. ఇది వచ్చేసి మనకి పెద్ద పిల్ల 6 months పిల్లలు అనేది ఉన్నాయి మనకి. ఈ దీంట్లో వచ్చి 53 పిల్లలు అనేది వేసాం. ఇంకొకే మన సబ్స్క్రైబర్స్ ఇంకొకరు ఉన్నారు, వాళ్ళకు కూడా పిల్లలు ఇప్పించినాక అది వీడియో అనేది చేద్దాం కదా. మార్కెట్లో మన సబ్స్క్రైబర్స్ రావడం వల్ల వీడియోస్ అనేది నేను చూపించలేకపోయాను. నెక్స్ట్ వారం నీట్గా వీడియో అయితే చూపిస్తాను. ఓకేనా, వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.